హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంది అని అంటే వ్లాగ్ చేయట్లేదు, ఎన్నో రోజులైంది అని చెప్పేసి ఇట్లా బయట పోదామని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకు వ్లాగ్ చేయలేదు అని అంటే ఐ గాట్ న్యూ పియర్సింగ్ ఇక్కడ. సో హెల్మెట్ పెట్టుకోలేను అని చెప్పేసి వ్లాగ్ ఏం చేయలేదు నేను కదా. మా అక్క చెవు కుట్టించుకుందని అంటారు. చెవు కుట్టించుకుంది, అందుకే ఏడుగా పోతలేదు. సో ఈరోజు కొంచెం పెయిన్ తక్కువ ఉంది, ఇట్లా ముట్టుకున్న కూడా తక్కువ ఉంది. సో ఈరోజు కొంచెం సాహసం చేసి బయటకు వచ్చిండు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్. సో మీరు నా చిరాల వ్లాగ్ చూసిన నా స్పెక్స్ పోయినాయి కదా, సో నా న్యూస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ నా బండి వెళ్ళి బైక్ వాష్ చేస్తాము. ఎందుకనంటే మొత్తం ఇట్లా చాలా రోజులైంది కదా తీసి, కొంచెం దుమ్ము అయింది. సో లెట్స్ గో బైక్ వాష్ చేద్దాము అంటే నేను చేయ గైస్, చాలా ఇంకా అడ్వెంచర్స్ చాలా. మొన్న లాస్ట్ టైం అక్క బండి చేట ఎవరు చేస్తారు బయట పనులు ఉంటారు, ఎవరు చేయరు, మీరు చేయరా? మేము చెయ్యం. సో ఇప్పుడు మనం బైక్ వాష్ నుంచి స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత ఒకసారి హెల్మెట్ పెట్టుకొస్తుందా లేదా, సైలెంట్ ఉండు. దాని తర్వాత నాకు హెల్మెట్ పెట్టుకొస్తుందా లేదా చూడాలి. అండ్ నేను ఆర్డర్ చేసిన ఇట్లా పియర్సింగ్ కంట్రోల్ ఉదయం. సైలెంట్ ఉండు ఒక నిమిషం. నేను నా పియర్సింగ్కి ఇట్లా హీలిక్స్ పియర్సింగ్కి ఇట్లా కమ్మలు ఆర్డర్ చేసిన, ఇట్లా హ్యాంగింగ్వి. ఆ కమ్మలు ఈరోజు వస్తున్నాయి. సో చూద్దాము, నేను మన రైడ్ స్టార్ట్ చేయకముందు వస్తుందా చేసినాక వస్తుందా. లైక్ కరో సబ్స్క్రైబ్. సో ప్లీజ్ మళ్ళీ చెప్పు. ఏం చెప్పండి ఇప్పుడు ఏం చెప్పినా మళ్ళీ చెప్పు. లైక్ కరో సపరేట్ all of you. Lead in. Separate all of you. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. సో గైస్ రెడీ అయిపోయాను. ఇప్పుడు నా పియర్సింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ పైన లిరిక్స్. సో మనం ఇప్పుడు బాలక్లాగా పెట్టుకోవడానికి ట్రై చేద్దాము, వస్తుందా లేదా. తర్వాత హెల్మెట్. ఓకే సూపర్ లెట్స్ సీ. మండుతున్నట్టుంది. ప్రభు కోపడు నన్ను. ఓకే see you guys on road. గైస్ ఇప్పుడు నా ఇయర్ కొంచెం ఇట్లా స్టింగ్ లెక్క అవుతుంది. స్టింగ్ అంటే మీరు తాగే డ్రింక్ కాదు, ఇట్లా కుచ్చినట్టు అవుతుంది. యాక్చువల్లీ గైస్ నేను మీకు చీరాల మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్టు అయ్యుంటే నేను చీరాలకి వెళ్ళినాను కదా.
సో ఈ వ్లాగ్లో నేను చీరాల ఎక్స్పెన్సెస్ అవన్నీ చెప్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నా. मरना है क्या? मरना तेरे को डर नहीं लगता? కారోడ్ గైస్ నన్ను పోనిస్తుంది. ఓకే 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 సూపర్ రా మీరంతా. ఓడి అమ్మ నాకు గుద్దుతారా ఇందులో. అయితే ఇందాక కారు గైస్ నన్ను చాలా ఆగం చేసిండు అనమాట ఇంతసేపు వ్లాగ్ స్టార్ట్ చేయకముందు. వాడి వల్ల నేను ఇంత డిలేగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఏమైంది అని అంటే నేను ఈ ట్రాంపోలిన్ పార్క్ పోయినా మొన్న రీసెంట్గా స్కై జోన్కి. అది ఏడుందంటే గండిపేటలో ఉంది. నేనేం వ్లాగ్ చేయలేదు కానీ. సో ఆడపోయినా ఫుల్ ఇట్లా ఎంజాయ్ చేసిన. నేను నా బ్యాక్ నా స్పైన్ ఇరగొట్టుకున్నానంటే కంప్లీట్లీ ఇరగలేదు గైజ్. అది కొంచెం ఇట్లా ఫుల్ ఇంకా లేవలేనంత పెయిన్ వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ నాట్ రైడింగ్. కొంచెం ఇట్లా బ్యాక్ సపోర్ట్ లేకుండా కొన్ని అవర్స్ కూర్చున్నానంటే ఇంకా డన్. ఫుల్ పెయిన్. ఇప్పుడే ఇట్లా ఫుల్ మళ్ళీ స్టార్ట్ అయింది నాకు బ్యాక్ పెయిన్, సపోర్ట్ లేదు కాబట్టి. ఇంకేం గైస్. సో చీరాలకు నేను మొత్తం నా పెట్రోల్ ఎక్స్పెన్సెస్, నేను నా బైక్ని 2 times ఫుల్ ట్యాంక్ చేయించిన గైస్ మొత్తం హోల్ ట్రిప్లో. ఇంటికి వచ్చినాక కూడా కొంచెం ఉండే. సో టోటల్ 2 full ట్యాంక్స్కి 1500 ఎంత అవుతుంది, 3000 అయింది. సో జస్ట్ నా బైక్ పెట్రోల్. నేను ఇందాకే నీట్గా వాటర్ వాష్ చేయించిన గైస్. ఆబ్వియస్లీ మీరు చూసిన క్లిప్లో. జస్ట్ నౌ లుక్ ఎట్ దిస్ మరకలు అంత నీట్గా చేసిండు అనమాట మనోడు. నేను కామెంట్స్లో మెన్షన్ చేసిన, కొంతమంది అడిగారు స్టే డీటెయిల్స్ చూపిలేదేంటి అని చెప్పేసి. సో యాక్చువల్గా గైస్ స్టేకి నాకు ఒక ఇష్యూ అయింది అక్కడ. ఏమైంది అని అంటే నేను ఫస్ట్ ఒక స్టే బుక్ చేసిన అక్కడ చీరాలకి. బీచ్కి ఒక 5 to 7 kilometers దూరంలో బీచ్ ఉంది. సో అంత దూరం ఓకే డిస్టెన్స్ అని చెప్పేసి నేను బుక్ చేసిన. ఓకే అని చెప్పేసి చెక్ ఇన్ అయిదామని చెప్పి వాడి దగ్గర అంటే రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నాడు. నేను అదేంటి, నేను ఆన్లైన్ బుకింగ్ చేసిన కదా, పేమెంట్ కూడా అయిపోయింది కదా, ఏంటిది అని చెప్పేసి అంటే నేను మీకు చాలాసార్లు కాల్ చేసిన, మీరు లిఫ్ట్ చేయలేదు అని అన్నాడు. నాన్న ఏం మాట్లాడుతున్నావు, నా ఫోన్ చూడు, ఒక్క మిస్డ్ కాల్ లేదు, నాకు ఒక్క కాల్ లేదు మీ సైడ్ నుంచి, ఎట్లా చేస్తారు అని చెప్పేసి అన్నాడు. ఆడు చేతులు ఎత్తేసండి కదా, మేము ఏం చేయలేము అన్నట్టుగా. ఇంకా సర్లే అని చెప్పి అప్పటికి నేను చాలా ఇట్లా టయర్డ్గా మొత్తం ఇట్లున్నా అని చెప్పి నేను ఇంకా ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేడు వాడితో అని చెప్పేసి ఇంకా ఆడికించి బయటకు వచ్చి ఒక దగ్గర బండ ఆపుకొని నీట్గా వేరే స్టే బుక్ చేసాను నేను. అది బీచ్ నుంచి ఎగ్జాక్ట్లీ 5 kilometers ఉంది. సో నేను చూసిన ఫొటోస్ అంతా సాటిస్ఫాక్టరీ లేదు ఆ స్టే అయితే మాత్రం. కానీ ఏదో ఒక నైట్కి ఇంకా అడ్జస్ట్ అవుదాం అన్నట్టు ఇంకా అడ్జస్ట్ అయినా. ఆల్రెడీ 12 hours, more than 12 hours డ్రైవింగ్ చేస్తూ ఉన్నా మార్నింగ్ నుంచి. ఇంకా చిరాకులు వేస్తుందని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఇక ఉన్నా. సో అక్కడ వెళ్ళిన తర్వాత మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసిన గైజ్ నేను. సో మేక్ మై ట్రిప్ కస్టమర్ సర్వీస్ తోటి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ స్టే బుక్ చేసిన అమౌంట్ 1100 rupees, సెకండ్ స్టే బుక్ చేసిన అమౌంట్ 2200 rupees. నేను అన్న, ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ వల్లే నేను ఇంత ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అని అన్నా. వాడు ఏమన్నాడు, మీరు చెక్అవుట్ చేసిన తర్వాత నాకు బిల్లు పంపించండి, నేను మిగతా ఎంతైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నేను మీకు రీఫండ్ చేసేస్తాను అని చెప్పేసి అని అన్నాడు వాడు. సరే ఓకే కొంచెం అన్న ఇట్లా ఆనందపడ్డా ఆ పార్ట్
మేబీ ఎంత 1000-1200 అట్లా రీఫండ్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అని ఆనందపడ్డా. సో ఇది గైస్ అయింది స్టే గురించి అయిన ఇష్యూ. మీరు నేను చాలా చూసిన చీరాల స్టేస్ దొరకవు అది ఇది అనుకుంటా. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి గైస్. మీరు ఆఫ్లైన్ వెళ్ళి కష్టపడే బదులు మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని వెళ్ళినారనుకో, నో హ్యాసిల్ ఫ్రీ. దాని తర్వాత నాకు ఫుడ్కి నాకు ఓవరాల్గా ఒక 2,000 to 3,000 అయింది గైజ్. యా, ఫుడ్కి ఓవరాల్ ఒక 3,000 రూపీస్ వచ్చింది గైజ్. మొత్తం నాకు ఇప్పుడు ఎంత, నేను అక్కడ నాకు ఇంకా షాపింగ్ అది ఇది చేసేంత అస్సలు మీరు ఆబ్వియస్లీ అక్కడ నాకు టైం లేదు. అండ్ మొత్తం ఓవరాల్ ఎంత 3,000 పెట్రోల్, 3,000 ఫుడ్, 6,000 స్టే, 2,200, 6, 7, 8 ఒక 9,000 అయింది గైజ్. 9,000 to 10,000 అయింది. నాకు ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్ నాకు గుర్తొస్తలేవు. సో ఒక 9,000 to 10,000 అని చెప్పేసి అనుకోండి మీరు ఇంకా. యా, సో ఈ రీఫండ్ చేస్తా అని చెప్పేసి అని వాడు అన్నా కదా. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ చీరాల, life got extremely busy. There were some new beginnings, some new endings. So నేను మర్చిపోయినా రియంబర్స్మెంట్, రీఫండ్, వాట్ ఎవర్ మర్చిపోయినా నేను. ఇంకా ఎందుకులే లైట్ అని చెప్పేసి అని ఊకున్నా. కొంచెం సైడ్ రా, కొంచెం వెళ్ళిపోతా. 8,600 కిలోమీటర్స్ అయింది ఇప్పుడే. ఇక్కడ ఎండకి దూల సరిపోద్దని చెప్పి నేను ఇంకా వేడివేడిగా ఇట్లా ఓవెన్లో ఇట్లా ఉడికిపోదామని చెప్పి నేను ఇక ఈ హుడీ వేసుకున్నా అండ్ బ్లాక్ ప్యాంట్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. such a long day today it is. నా బైక్లో టైము 1:39 AM అంట. సో అది కాదు, యాక్చువల్ టైం 1:39 AM కాదు. ఓకే, నేను ఏం చేసిన ఇక్కడ మన ఫేమస్ లవ్లీ పంజాబీ ధాబాల నుంచి వాట్ యూ కాల్ ఇట్ రాజ్మా చావల్ పార్సల్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ హోమ్. సో యా గైస్, నేను మన వ్లాగ్ ముందర నుంచి మెన్షన్ చేస్తున్న నా పియర్సింగ్ ది ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసినాయి. మన హీలెక్స్ పియర్సింగ్ ఇయర్ రింగ్స్ ఇంటికి పోయిన తర్వాత మనం అన్బాక్స్ చేద్దాము. లెట్స్ సీ హౌ ఇట్ ఈజ్. మన బెద్ద లైట్స్ వేద్దాం, బెద్ద లైట్స్. ఏమో నాకు ఏమంత పెద్దగా అనిపిస్తలేవు ఏంటి ఈరోజు. సరే బంద్ చేసి చూద్దాం ఎట్లుందో. ఐ థింక్ ఐ నీడ్ టు అడ్జస్ట్ దెమ్. సి నేను ఈ మధ్య అసలు నాకు ఓకే నేను ఏంటి గాయస్ ఈ మధ్య నాకు అసలు ఏంటిది రియాక్షన్స్ వస్తలేవు నాకు ఏంటిది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రాకపోవడం ఇట్స్ అ బెస్ట్ థింగ్ ఫర్ మీ. ఐ డోంట్ లైక్ రియాక్షన్స్. నేను ఒక వ్లాగ్లో నేను మెన్షన్ చేసిన గైస్ దట్ ఐఎమ్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్ థింగ్, బట్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇట్. సో నేను చెప్తున్నా మళ్ళా, నాకు ఇట్లా రియాక్షన్స్ నచ్చవు. ఓకే, ఈ మధ్య ఎందుకు వస్తారో రియాక్షన్స్ అని చెప్పేసి అని ఇట్లా మ్యాథ్ ఆల్గరిథం అవన్నీ క్యాల్కులేషన్ చేస్తే అర్థమైంది ఏంటి అని అంటే ఐ ఆమ్ నాట్ లెట్టింగ్ ది అదర్ పర్సన్ నో దట్ ఐ ఆమ్ అ గర్ల్. ఇక్కడ బైకర్స్ యూటర్న్ ఉందా? వాట్, అనవసరంగా యూటర్న్కి పిచ్చిలా నేను ఒక 2 kilometers పోతాడా. ఇక్కడేమో గ్యాంబ్లింగ్ అవుతుంది.
గ్యాంబ్లింగ్ అవుతుంది గైస్. ఇక్కడ ఉందిగా బైకర్స్ యూటర్న్, వద్దులే. I am noob. ఎస్ ఐ ఆమ్ నూబ్. థ్యాంక్ యూ. భయా రాంగ్ రూట్లో రాకూడదండి. మీరు రాంగ్ రూట్లో వచ్చి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. కహీనా జాओ छोड़कर ये दिल अभी जुड़ा नहीं. Stop it. Get some help. మిరర్సే పెట్టుకోలేడు, థమ్స్అప్ చెప్పి వెళ్ళిపోయాడు. షట్ మ్యాన్, కొంచెం మిరర్స్ పెట్టుకోబా. నేను థమ్స్అప్ ఇచ్చా నీకు. ఆన పియర్సింగ్ గులుగుల పెడుతుంది. ఓ ఓ ఓ బ్రో, ఐ జస్ట్ లెఫ్ట్ మై హ్యాండ్ టు దుడిఫై మై ఇయర్. What? దుడిఫై మై ఇయర్. కవర్ ఎగిరిపోతుండే. సూపర్ డ్రైవింగ్ స్కిల్స్. మాకు కూడా గిరాక్ లేదు, మాకు కూడా గిరాక్ లేదు అని చెప్పేసి ఫైటింగ్. సో యా గైస్, that's it for today's video. If you guys have liked it, like, share and subscribe.